హాయ్ అందరికీ పర్ఫెక్ట్గా రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకుందామా. భలే టేస్టీగా ఉంటాయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీలో పావు కప్పు దాకా నెయ్యి, పావు కప్పు జీడిపప్పు, అలాగే కొద్దిగా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే నేతిలో ఒక కప్ దాకా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అండి. వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చేసాక పావు కప్పు దాకా తురిమి పెట్టుకుని ఎండు కొబ్బరిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మిక్సీ జార్లో ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార 3 యాలక్కాయలు వేసేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. బొంబాయి రవ్వకి పంచదార అంతా కూడా బాగా పట్టించేసి కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా జీలకరించుకుంటూ మిక్స్ చేసేసుకోండి. పావు గంట పాటు మూత పెట్టేసి ఈ రవ్వని నాననివ్వాలండి. తర్వాత చిన్న చిన్న ఉండల్లా చుట్టేసుకోవడమే. పైన డ్రై ఫ్రూట్స్ని అద్దుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోండి. అవసరమైతే కొద్దిగా పాలను జీలకరించుకుంటూ ఈ విధంగా లడ్డూలా చుట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.